మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా మా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరావు గారి యొక్క సూచనల మేరకు ఈరోజు కడపలో నడిబొడ్డున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము నిరసన కార్యక్రమం తెలిపాము. ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు, ఇంకా కూలుస్తూ పోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీలే ఇప్పుడు మా మిత్రులు మేడము అందరూ చెప్పారు, ఒకటే చెప్తున్నారు, ప్రైవేటు చేస్తే ఏమవుతుంది చెప్పండి, వాడు ఎక్కువగా అమ్ముకుంటాడు, దానివల్ల నష్టపోయేది ఎవరు? దళితులు. ఎందుకంటే దళితులు ఎందుకంటున్నానంటే అట్టడుగున ఉండేది దళితులే, ఫ్రీ సీట్లే ఉండవు, అప్పుడు డబ్బులు పెట్టి కొనేదానికి శక్తి లేదు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 17 కాలేజీలు పీపీపీ ద్వారా మొదటగా 4 కాలేజీలు, తర్వాత 4 కాలేజీలు వరుసగా చేసుకుంటూ పోతున్నాడు. దాన్ని ఎలాగైనా సరే మేము ఆఫ్ చేయాలని ప్రయత్నిస్తున్నాము. కాకపోతే మా మాట వినడు. కాకపోతే 2029లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ 17 కాలేజీలను మళ్ళా గవర్నమెంట్ పరంగా మేము తీసుకొస్తామని ఘంటాపదంగా నేను చెప్పగలుగుతున్నాను.